गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। नमस्कारं सुमास्टर, नमस्कारं सुमास्टर ఈకే, నమస్కారం సుమాస్టర్ ఎంఎన్, నమస్కారం సుమాస్టర్ సివివి, నమస్కారం సుమాస్టర్ సివివి, నమస్కారం సుమాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఆధునిక సమాజంలో సనాతన ధర్మాన్ని ఆదరించుకోవడానికి వీలుగా ఉండే పద్ధతిలో కొన్ని సూత్రాలను ఆధారంగా చేసుకొని మానవతా విలువలను జోడించి వ్రాసుకున్న శతకమే యువధర్మ శతకం. అందులో భాగంగా మనం ఈరోజు 27వ పద్యాన్ని మనం గానం చేసుకుంటున్నాం. హద్దు మీరరాదు ఎంత వారైనా ఎచ్చోటనైనా తన ఇంటనైనా, హద్దు మీరరాదు ఎంత వారైనా ఎచ్చోటనైనా తన ఇంటనైనా, హద్దు మీరే కదా శిశుపాల శిరము చకలాయ కృష్ణ చక్రమున యువక. హద్దు మీరే కదా శిశుపాల శిరము చకలాయ కృష్ణ చక్రమున యువక. హద్దు మీరరాదు ఎంత వారైనా, ఎలాంటి వారైనా సరే, ఏ స్థితిలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా, సామాన్య మానవులు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, అధ్యక్షులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, అధికారులు కావచ్చు, పరిపాలకులు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, రాజకీయవేత్తలు కావచ్చు, ఎవరైనా సరే, శాస్త్రజ్ఞులు కావచ్చు, పండితులు కావచ్చు, సాహిత్యవేత్తలు కావచ్చు, రచయితలు కావచ్చు, ప్రబోధులు కావచ్చు, స్వామీజీలు కావచ్చు, గురువులు కావచ్చు, భక్తులు కావచ్చు, సాధకులు కావచ్చు, ఎవరైనా సరే, ఈ భూమి మీద ఎవరైనా సరే హద్దులు మీరారంటే తప్పక మూల్యము చెల్లించుకునవలను. నో ఎక్సెప్షన్, తిరిగే లేదు ఈ వాక్యానికి. కాకపోతే మన గ్రహాలు బాగున్నప్పుడు, నక్షత్రాలు బాగున్నప్పుడు, టైం బాగున్నప్పుడు చెల్లుబాటు అయిపోతూ ఉంటుంది. సమయం బాగున్నప్పుడు, కాలం కలిసి రానప్పుడు పర్యవసనం బాగా తెలుస్తూ ఉంటుంది. నాకన్నా అంతే, మీకన్నా అంతే, ఎవరికైనా అంతే భూమి మీద. అది ప్రకృతి సత్యము, శాశ్వత సత్యము. అది చరిత్ర, యుగ యుగముల చరిత్ర ఉన్నది. కాబట్టి మనందరం కూడా మన హద్దులు దాటకుండా
ప్రవర్తించుదుముగాక. హద్దులు మీరరాదు. వాక్కు విషయంలో కానీ, బాధ్యతల విషయంలో కానీ, హక్కుల విషయంలో కానీ, కర్తవ్యం విషయంలో కానీ, వాక్కు విషయంలో కానీ, ఇచ్చిపుచ్చుకోవడాలు కానీ, దానంలో కానీ, ధర్మాచరణలో కానీ, సేవలో కానీ, వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ హద్దు మీరకుందుముగాక. ఇది ఒక నియమంగా మనం గుర్తుందనుకోండి, ఈ క్షణం నుంచి హద్దులు ఉండే ప్రయత్నం చేస్తాం మనం. ఆహార విషయంలో కానీ, వ్యవహారాల్లో కానీ, కట్టు బట్టల వస్త్రాదుల్లో కానీ, ఆశ్రమాలలో కానీ, ఏ స్థానంలో అయినా సరే, ఏ దేశంలో అయినా సరే హద్దు మీరరాదు. ఎంతవారైనా ఎచ్చోటనైనా, ఏ ప్రదేశంలో ఉన్నా సరే, అరణ్యాల్లో ఉన్నా సరే, నగరాలు గ్రామాలు అరణ్యాలు ఉన్నా సరే, కోణంలో ఉన్నా సరే, హద్దు మీరే అనుకోండి, మనం దానికి తగిన మూల్యాన్ని చెల్లించవలసినదే. అక్కడ ఏమీ కూడా తేడా ఉండదు. హద్దు మీరరాదు ఎంతవారైనా, ఎచ్చోటనైనా, తన ఇంటనైనా. మా ఇంట్లో ఉన్నా సరే, మా భార్య, భర్త, పిల్లలు, తోడుకోళ్ళు, తోడళ్ళు, మామయ్యలు, అత్తయ్యలు ఉంటారు కదా, మా అమ్మ, అమ్మమ్మ, నాన్నమ్మ, బామ్మ, కన్నమ్మ, దొడ్డమ్మ, కోడళ్ళు, ఆడపడుచులు, పని మనుషులు, లేదా మన సారథి, డ్రైవర్, పని మనిషి, చాలా హద్దులో ఉంది. మన ఇల్లే కదా అని చెప్పి మనం అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తే, ఇష్టమైనట్లు నో పారేసుకుంటే ఒప్పుకోరు, అంగీకరించరు. సమయం వచ్చినప్పుడు మనం సమాధానం చెప్పుకోవాలి. కాబట్టి మన ఇంట్లో భార్యాభర్తల మధ్య కూడా అంతే. హద్దులు మనం మీరే అనుకోండి, హద్దులు మీరుతాం మనం. ఆవేశం వస్తే హద్దు మీరుతాం, చిరాకు వస్తే హద్దు మీరుతాం, చికాకు వస్తే హద్దు మీరుతూ ఉంటాం. సమస్యలు వస్తే కాస్త సక్రమంగా ప్రవర్తించకపోవచ్చు. మన వాక్కు అదుపు తప్పుతూ ఉంటుంది. ఆలోచనల్లో కూడా హద్దు మీరకూడదు. కేవలము వాక్కు ప్రవర్తనే కాదు, ఆలోచనల్లో కూడా హద్దు మీరకుండా ఉందుముగాక. హద్దు మీరకుండా ఆలోచించదుముగాక. తెగ ఆలోచిస్తుంటాం కదా మనందరం కూడా. తీవ్రంగా ఆలోచిస్తాం, తెగ ఆలోచిస్తూ ఉంటాం, ఆలోచిస్తూనే ఉంటాం. మన ఆలోచన కానీ స్కానింగ్ తీసే పరికరం వస్తే ప్రతి మానవుడి యొక్క మనస్సులో కోటాను కోట్ల ఆలోచనలు ఉంటాయి. ఇంకా స్కానింగ్ రాలేదు, భవిష్యత్తులో రావచ్చేమో. మనస్సులో మనం తెగ ఆలోచించకూడదు. దేనిని ఆచరించాలో దాని గురించి ఆలోచించే మార్గంలో మనం ప్రయాణం చేయదుముగాక. కర్తవ్యం మేరకు ఆలోచించే విధానం మనకి సిద్ధించునుగాక అని మనం దైవాన్ని ప్రార్థన చేయదుముగాక. కర్తవ్యం మేరకే ఆలోచన. అంతకు మించి ఆలోచించామనుకోండి, మన శక్తి వృధా అయిపోతుంటుంది, ఎనర్జీ మనకి వేస్ట్ అయిపోతుంటుంది. ఆలోచించడం కూడా శక్తిపరమైన విషయమే. ఆలోచన అంటేనే శక్తి, అది గుర్తుండాలి మనకి. మనం తెగ ఆలోచిస్తుంటాము, మనకు గుర్తుండదు. ఆలోచిస్తూనే ఉంటాం కదా. ఆలోచిస్తున్నామని గుర్తుంటే ఆలోచనల యొక్క ఉధృతి తగ్గుతుంది, ఆలోచనల యొక్క తీవ్రత తగ్గుతుంది, ఆలోచనల యొక్క వేగం తగ్గుతుంది. కాబట్టి హద్దుల్లో ఉండి కూడా ఆలోచించాలి. హద్దు మీరరాదు ఎంతవారైనా, ఎచ్చోటనైనా. మన మనస్సే కదా ఆలోచించడం మొదలుపెట్టామనుకోండి, ఆలోచించడం అభ్యాసం అయిపోతే మనకి అనారోగ్యానికి కారణంగా మారుతుంది. తెగ ఆలోచించకండి, తీవ్రంగా ఆలోచించకండి, ఆలోచించకుండా ఉందుముగాక. సక్రమంగా ఆలోచించడమే సాధన యొక్క పరమావధి. సక్రమంగా ఆలోచించడమే యోగ జీవనమై ఉన్నది. హద్దుల్లో ఉండి, పద్దు లేదంటాం కదా. కోపం వస్తే పద్దు అంటే లెక్క. సమయానికి ఆఫీస్కి వెళ్ళాం, మన కార్యాలయమే కదా అని చెప్పి మనం ఇష్టపడిన రీతిలో వెళ్తుంటే మన ఉద్యోగం పోవచ్చు కూడా. కార్యక్రమాలు నెరవేరవు కదా, సూర్యులం కాలేం కదా, దీక్ష మనం ఉండాలి కదా. మన కార్యాలయం కాబట్టి మనం 5 నిమిషాల ముందే వెళ్ళాలి. మా గురువు గారు, మాస్టర్జీ గారు మాకు చిన్నప్పుడు నేర్పిన పాఠం అదే.
మనం 5 నిమిషాలు 10 నిమిషాల ముందే ఉండాలని చెప్తున్నారు మాకు. అదే మాకు అభ్యాసం అయింది. ఆదినం చేష్టగా మేము ఆచరిస్తూ ఉంటాం దాన్ని. గబగబా కాకుండా 5-10 నిమిషాల ముందే మనం వెళ్ళామనుకోండి, ఆ పని మీద కానీ, ఆశ్రమానికి కానీ, కార్యాలయానికి కానీ, వ్యాపారానికి కానీ, అప్పుడు దాని యొక్క అందం వేరండి. లేదా మనం లాస్ట్ మూమెంట్లో వెళ్తున్నాం, శ్వాస బాగా మనకి వృధా అయిపోతూ ఉంటుంది, పరిగెడుతూ ఉంటాం కదా, అసలే మనసు పరిగెడుతూ ఉంటుంది. శ్వాస పరిగెడుతున్న కూడా మనకి ఆయువు యొక్క తగ్గిపోతూ ఉంటుంది. ఆయువు చాలామంది తెలియదు. శ్వాసను మనం వృధా చేయకుండా ఉందాము కాక లాస్ట్ మూమెంట్. చాలామంది చూడండి, ఆఖరి క్షణం వరకు కూర్చుంటారు, ఆ క్షణంలో పరిగెడుతూ ఉంటారు. మనం చూస్తుంటాం ఇళ్ళల్లో కానీ, మా బంధువులు మిత్రులలో చూస్తున్నాం కదా, అంతవరకు అలాగ ఉంటారు. ఆ సమయం ఆసనం అయ్యేసరికి లాస్ట్ మూమెంట్ ఉంటాం ఆంగ్లంలో, అప్పుడు గబగబ చక స్పీడ్గా చాలా హడావుడిపోయి మన హడావుడి పెట్టేసి, కంగారు పెట్టేసి, గందరగోళం చేసేస్తుంటారు. అట్లా ఉండడం యోగ మార్గం కాదు, వ్యాధి జీవనం కాదు. నిదానం అనేది మనకి ప్రధానం. మనం చెప్పుకుంటూ ఉంటాం సాధన కార్యక్రమంలో మనకి 2 విషయాలు: నిదానమే ప్రధానము, విధానమే ప్రధానము. నిదానము, విధానములు మనకు ప్రధానంగా ఉన్నాయనుకోండి, మన జీవితంలో అవి ప్రధాన పాత్రను పోషిస్తుంటాయి. ఎవరు నిదానంగా ఉంటారో వాళ్ళు నిశ్చలంగా ఉంటారు. నిశ్చలత అనేది స్టెబిలిటీ అంటాం ఆంగ్లంలో. నిశ్చలత అనేది చాలామందికి ఉండదు. నిశ్చలత అనేది అదొక సిద్ధి. నిర్మలత్వము, నిశ్చలత్వం వచ్చేస్తే సాధనలో మనం బాగా పరిణితి సాధించినట్లు లెక్క. నిర్మలత్వము, నిశ్చలత్వము, నిశ్చలత్వము, ఈ 2 మనకి జీవితంలో మనం సాధన చేస్తే, అభ్యాసం చేసి సిద్ధించాయనుకోండి, మనం ధన్యజీవనం లెక్కండి. వినడానికి చాలా సులభంగా ఉన్నాయి. నిర్మలత్వము, నిశ్చలత్వము అని. నిర్మలత్వం అంటే ఏంటి? ప్యూరిటీ అండ్ ఓపెన్ మైండ్. నిశ్చలత్వము స్టెబిలిటీ. ప్యూరిటీ, స్టెబిలిటీ. మనం కోరి అభ్యాసం చేసుకుంటే మాత్రం వస్తాయి. ఏవో వరాలు ఇచ్చేస్తే వచ్చేస్తాను కూడా భ్రమ. ఆశీర్వదిస్తే వచ్చేస్తాయండి. వస్తే మంచిదే. సద్గురువులు పెద్దవాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. ఆశీర్వచనము, ఈ మధ్య కొత్త నిర్వచనాన్ని నేను కనిపెట్టాను. ఆశీర్వచనానికి మనకున్న పరిజ్ఞానంలో ఏంటండి అంటే, ఒక మహాత్ముడు కానీ, తల్లిదండ్రులు కానీ, సద్గురువులు కానీ మనల్ని ఆశీర్వదిస్తే, అంటే ఆశీర్వచనం ఆశీర్వదిస్తే, ఆశీర్వచనాన్ని మనం పాటిస్తే మన జీవితంలో అది మనకి సఫలీకృతం అవుతుంది అని. పెద్దలు కానీ, సద్గురువులు కానీ, సమాజంలో అనుభవించాలని మనకు బ్లెస్సింగ్ అంటాం కదా. ఆశీర్వదిస్తే వారు ఏం ఆశీర్వదించారో ఆ వాక్యాన్ని మనం పట్టుకొని అనుష్ఠానం చేస్తే మాత్రమే మనము సత్ఫలితాన్ని పొందుతాము. పెద్దల యొక్క ఆశీర్వచనము ఫలిస్తుంది. మన జీవితంలో వేద వాక్కు కానీ, గురు వాక్కు కానీ, శాస్త్ర వాక్కు కానీ, పెద్దల యొక్క వాక్కు కానీ మన జీవితంలో ఫలించాలంటే వారి యొక్క వాక్కును మన జీవితంలో నియమంగా స్వీకరించి నిత్యంగా అనుష్ఠానం చేస్తుంటే తప్పనిసరిగా వదిలుతాము. ఇది నా అనుభవం, అది మన అనుభవం. అది మాస్టర్ ఈకే గారు, పరమ గురువులు కొన్ని వందల మందిని, వేల మందిని ఆశీర్వదించారు ఆయన జీవితకాలంలో. వాళ్ళందరూ కూడా ఆయన వాక్కుని నియమంగా స్వీకరించి వ్రతంగా పాటిస్తున్నారు. కాబట్టి నేడు 30 దేశాలలో భౌగోళికంగా చక్కగా కుటుంబ జీవనాన్ని సాగిస్తూ, యోగపరంగా జీవిస్తూ, ఆనందమయంగా వాళ్ళు జీవితాన్ని గడుపుతున్నారు అన్నది ప్రకృతి సత్యము. మాస్టర్ జీకే కదా, ఏ గురువు అయినా సరే, అందరు గురువులు మనకి ఉపదేశం చేయకపోవచ్చు, గురువులు మనకు లభించకపోవచ్చు, అందుబాటులో లేకపోవచ్చు. ఇప్పుడు మనకి శాస్త్రంలో ఉన్న వాక్యాలే మనకి గురువాక్యాలు. సద్గురు వాక్యము, సద్గంధ పట్టణంలో మనకి ఇవ్వబడిన సూత్రాలను ఆచరిస్తే మనకి మన జీవితంలో అవి
తప్పనిసరిగా మనకు అవి ఫలితాన్ని ఇస్తుంటాయి. కాబట్టి సద్గురు యొక్క వాక్కును ఆచరిస్తేనే మనకి ఆశీర్వచనంగా పరిణమిస్తుంది. కాబట్టి అందుకు మనం చెప్పుకుంటున్నాం, ఎచ్చోటనైనా తన ఇంటనైనా హద్దు మీరరాదని చెప్తున్నాం మనం. హద్దు మీరినప్పుడే శిశుపాల శిరము చకలాయ కృష్ణ చక్రమును యువక. అది ఉపమానం చెప్పుకున్నాం, ఉదాహరణ చెప్పుకుంటున్నాం. ఉదాహరణలు ఉపమానాలు బాగా మనకి అర్థమవుతూ ఉంటాయండి. అందుకే ఉపనిషత్తుల్లో కానీ పురాణంలో కానీ ఉపమానాలు ఎక్కువ చెప్తుంటారు. ప్రమాణంగా ఉంటాయి, అంటే సమకాలీనంగా మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. కృష్ణ కథ జరిగి ఎన్నాళ్ళు అయింది? 5,000 సంవత్సరాలు అయింది సుమారు. ఇప్పుడు ఉపమానంగా చెప్పుకుంటున్నాం. ఎందుకు? హద్దు మీరినప్పుడు శిశుపాల శిరము చక్కలాయ కృష్ణ చక్రముని ఒక. శ్రీకృష్ణుడు 99 తప్పులు క్షమించాయట మనం చెప్తూ ఉంటారు. 100వ తప్పుకి శిశుపాలని యొక్క శిరస్సుని ఛేదించాయట. అంటే 99 తప్పులు క్షమించాయన్నమాట. మనం మాట పడడం కదా, ఎవరైనా పొరపాటు చేస్తే మనం వాళ్ళని శిక్షిస్తుంటాం కదా, ఆడిపోసుకుంటాం కదా, రాయించేస్తుంటాం కదా, ఎప్పుడు తప్పు చేస్తారని ఎదురు చూస్తుంటాం కదా. ఇలాంటి బుద్ధి ఉండదు సద్గురువులకి పరమగురువులకి. ఇప్పుడు దొరికితే చూద్దాం, దొరకపోతారని కూడా చూస్తూ ఉంటారు, వేచి చూస్తూ ఉంటారు, సర్పాలలాగా మగుపాములాగా. సమయం వచ్చినప్పుడు పొరపాటు చేస్తే వాళ్ళని వాయించేసి నూనె పాలు తిరిగేస్తూ ఉంటారు, శపిస్తూ ఉంటారు, పిసిరి కొడుతుంటారు, కసిరి కొడుతూ ఉంటారు, తొలనాడుతూ ఉంటారు, కసి తెచ్చుకుంటారు వాక్కుతో. అది మన మార్గము కాదు, ఋషుల మార్గము కాదు, పరముల మార్గము కానే కాదు. ఆచి తూచి మాట్లాడడం మన మార్గం, వాక్కును గ్రేయడం మా మార్గం కాదు, నోరు పరచుకోవడం మా మార్గం కాదు. నోరు అదుపులో ఉంచుకుందాము కాక. శిశుపాలుడు ఏం చేశాడు? ఇష్టం వచ్చినట్లు వాగేశాడు, నిందించాడు, అవమానించాడు. 11వసారి శ్రీకృష్ణుడు సమయం ఆసనమైనది కాబట్టి శిశుపాలను కూడా ముక్తిని ప్రసాదించాలి కాబట్టి శిరచ్ఛేదనం చేశాడు. అంటే ఒక అవతారమూర్తి కానీ ఆయన యొక్క ప్రవర్తనలో మనకు కనబడేది ఒకటి, జరిగేది ఒకటి. మనకు కనబడుతుంది, మనం చూసి శ్రీకృష్ణుడు చంపేశాడు నిర్దయ అని మనం అంటూ ఉంటాం. కాదు, శిశుపాలుడికి అది విముక్తి కలిగించాడు అని మనం గ్రహించాలి. వాళ్ళే అనుకోండి, మనం ఏం చెప్పుకుంటాం? తెలియక, అవగాహన లేక, చెప్పేవాళ్ళు లేక వాళ్ళని చెట్టుచాపుని రాముడు చంపాడు, ఆ ధర్మమా, అధర్మం కదా, రాముడు ధర్మ స్వరూపుడా అని మనం అంటూ ఉంటాం. కానీ వాళ్ళు అలా భావించలేదు. వాళ్ళు దాన్ని ఎంతో సమంజసంగా మనం భావం చేసి స్వీకరించి స్వామికి నమస్కరిస్తాడు. అంటే వాళ్ళకి రాముని యొక్క కారణంగా విముక్తి కలిగింది, ముక్తుడయ్యాడు అని గమనించాలి మనం. మహాత్ముల యొక్క ప్రవర్తన వేరే ఉంటుంది, మన ప్రవర్తన వేరే ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. వాళ్ళ యొక్క ప్రవర్తన మనం తెలియాలంటే ధర్మ సూక్ష్మం మనం తెలియాలి. ధర్మాన్ని మనం ఆచరిస్తూ ఉంటే మన జీవితంలో మనకి సంఘటనల పరిస్థితులు వస్తే అప్పుడు మనకు తెలుస్తుంది రాముడి యొక్క ప్రవర్తన, కృష్ణుని ప్రవర్తన, షిరిడి సాయి ప్రవర్తన, మాస్టర్ జీకే ప్రవర్తన తెలియదు మనకి. ఆచరిస్తేనే అవగాహన వస్తుంది మనకి. ఆచరించుటే యోగము, ఆలోచించిన రోగము అంటారు మాస్టర్ జీకే భారతీయ బాలశిక్షలో. రాముడు చేస్తుంది ధర్మాధర్మమో తెలియాలంటే రాముడు చేస్తుంది ధర్మమే. వారిని వధించి వాలి కుమారుడు అంగదుడికి పట్టాభిషేకం చేశాడు కదా, అదెంత మనకు గుర్తుండదు? గుర్తుండగాక అది ధర్మాచరణము. రావణుని సంహరించిన తర్వాత రావణుని ఎందుకు సంహరించాడు? రాముడు, మన రాముడు పరస్త్రీని అపహరించాడు కాబట్టి. అధర్మం కదా. పరస్త్రీ అపహరణకు శిక్ష ఏంటంటే అప్పటి కాలంలో వధించడమే. వాలి సుగ్రీవుని భయాన్ని ఎత్తుకుపోయాడు, అధర్మం కదా, వధించి ఏం చేశాడు రాముడు? తాను రాజ్యాన్ని ఎత్తుకుపోలేదు, తాను పీట మీద కూర్చోలేదు, తాను ప్రధానమంత్రి పదవిని ఆశించలేదు, రాష్ట్రపతిని ఆశించలేదు, అన్నీ వదిలి వచ్చిన వాడు మన రాముడు. సమస్తాన్ని త్యజించి పరిత్యజించి అరణ్యవాహానికి వచ్చినవాడు మన రాముడు. ఆ రాముడు మనకు ఆదర్శం. రాముడు అంటే ధర్మ స్వరూపం అని చెప్పుకుంటూ ఉంటాం కదా. విభీషణుడిని, రావణుని చంపి విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు. ఆ ధర్మం కాదా ఏంటి? వాళ్ళని వధించి వాళ్ళ కుమారుడు అంగదుడికి పట్టాభిషేకం చేశాడు. ఆ ధర్మం కాదా ఏంటి? ఏ ధర్మము?
ధర్మంగా జీవించడమే ధర్మము, ధర్మాన్ని ఆచరించడమే ధర్మము, ధర్మాన్ని ఆచరింపజేయడమే ధర్మము. మనం ఏ రకంగా క్షేమంగా ఉంటామో, ఇతరులకు ఏ రకంగా క్షేమం కలుగుతుందో ఆ రకంగా ఆచరించడమే ధర్మమై ఉన్నది. ధర్మం అంటే ఏంటి? మనకి ఒంట్లో బాగోలేదు అనుకోండి, అనారోగ్యం ఉందనుకోండి, వైద్యులకు వెళ్ళడమే ధర్మము, ఔషధాన్ని సేవించడమే ధర్మము. ధర్మం ప్రత్యేకంగా అనుకోపోకండి. మనం ఒంట్లో బాగున్నప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు వైద్యుడిని మనం ఆయన సందర్శించి ఆయన ఇచ్చిన మందులను వాడడమే ధర్మము. ఔషధ సేవ అంట ధర్మము ధర్మము ధర్మం అంటున్నాం కదా. దేన్ని ఆచరిస్తే మనం క్షేమంగా ఉంటామో, ఇతరులకు క్షేమంగా ఉంటామో అది ధర్మమని మనకు గుర్తుండనే కాక ఆయన ధర్మాన్ని ఆచరించిన వాడు శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడు 89 సంవత్సరంలో భారతయుద్ధం జరిగిందండి. 89th year of Lord కృష్ణ. అంతవరకు వేచి చూచాడు, సహించాడు, క్షమించాడు. అప్పుడు యుద్ధం జరిగింది. ఆ తర్వాత ధర్మరాయ పట్టాభిషేకం జరిగింది. పట్టాభిషేకం ఎవరు చేశాడు? ధర్మరాయ చేశాడు. తను చేసుకున్నాడా? తనకేమీ అవసరం ఉండదు. లోకక్షేమమే, పరహితమే, సద్గురువుల యొక్క జీవనము, పరమగురువుల యొక్క జీవనము, సాధువుల జీవనం. ఇంకా పరహితంగా మనం జీవిస్తూ ఉండాలి, పరహితం పాటుపడుతూ ఉండాలి. కేవలం నేను, నాయులు, నా కుటుంబము, నా కార్యాలయం, నా ఆశ్రమం కాకుండా సమాజహితం జీవించే వాళ్ళే పరమ గురువులు, సద్గురువులు, సంస్కారవంతులు. కాబట్టి మనం చెప్పుకుంటామంటే శిశుపాలుని హద్దు మీరే కదా శిశుపాల శిరము చకలాయ కృష్ణ చక్రమున యువక. శ్రీకృష్ణుడు తన యొక్క చక్రాన్ని ప్రయోగిస్తే శిశుపాలుడు శిరస్సు చెక్కలైపోయింది. ఎందుకు చెప్పుకున్నాం అంటే హద్దులు మీరాడు కాబట్టి. శిశుపాలుడు ఎక్కడ? వాళ్ళ ఇంట్లో, ద్వారకలోని, మధురలోని, బృందావనంలో కాదు, శిశుపాలుడు యొక్క స్థానంలోనే హద్దు మీరాడు కాబట్టి అక్కడ శిక్షించబడ్డాడు. కాబట్టి మనం కూడా మన హద్దులలో ఉందుము కాక అని మనం నియమాన్ని మనం స్వీకరించుదుము కాక. మాట విషయంలో, డబ్బుల విషయంలో, వస్తువుల విషయంలో, కర్తవ్య విషయంలో, బాధ్యతల విషయంలో, హక్కుల విషయంలో మన హద్దుల్లో ఉన్నామనుకోండి, వీఆర్ సేఫ్. ఇక్కడే ఒక విషయం మనం చేస్తున్నాను, మన వాగ్దానాలు చేయకుండా ఉందుము కాక. చేతనైన సహాయం చేస్తూ ఉండండి, చేస్తూ ఉన్నాం, వాగ్దానాలు చేయకండి. వాగ్దానం చేసిన తర్వాత మనం దాన్ని నిర్వర్తించలేకపోతే అవతల వాళ్ళు ఇబ్బందులు పడిపోతారు కదా. మన దృష్టి మార్గంలో వాగ్దానం చేయడం ఉండదు, చేతనైన సహాయం చేస్తూ ఉండాలి, సహకరిస్తూ ఉండాలి, సహాయపడుతూ ఉండాలి. మన నిత్య జీవితంలో భాగంగా ఉండాలి, దానికోసం సేవ చేస్తూ ఉండాలి. సేవ అనేది మన జీవితంలో భాగం కావాలి. నిస్వార్థ సేవ చేస్తూ ఉండాలి. హద్దుల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ సేవ చేయగలరు, ఎక్కువ మందికి సేవ చేయగలరు. హద్దులు మీరితే ఎక్కువ మంది సేవ చేయలేం, ఎక్కువ కాలం సేవ చేయలేం. అదే రకంగా హద్దు మీరరాదు ఎంత వారైనా, ఎచ్చోటనైనా, తన ఇంటనైనా, హద్దు మీరే కదా శిశుపాల శిరము చక్కలాయ కృష్ణ చక్రమున యువక. ప్రత్యేకించి ఇక్కడ 3 విషయాలు మనం చెప్పుకోవాల్సిన అవసరం మనకు ఉన్నది. మరలా ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ విధానం, ఈ దృక్పథం చాలా పవిత్రమైనవి. మనం జాలిపడి వాగ్దానం చేస్తూ ఉంటాము, ఆవేశంతో వాగ్దానం చేస్తూ ఉంటాం, పరిస్థితులను బట్టి చలించి వాగ్దానం చేస్తూ ఉంటాము. చేసిన వాగ్దానం మనం నిర్వర్తిస్తున్నామా? నిర్వర్తిస్తే ఉత్తమం, నిర్వర్తించలేకపోతే అది అధమం. అది కాబట్టి మనం ఏం చేయాలంటే మన వాక్కు రూపంలో మనం ఎక్కువ ప్రామిసెస్ చేయకుండా ఉందుముగాక. చేతనైన సహాయం చేద్దాం, అందులో ఎక్కువ మనకి సులువు మనకి ఉంటుంది. అదేవిధంగా వేదమనగనేమో ఎలుగక కొందరు వదులాడుకొనుచు అదిరిపడుచుందురు. సృష్టి విజ్ఞానంబు మానవ ధర్మంబు వివరించునట్టిదే వేదంబు యువక. ముఖ్యమైన పద్యం ఇది. యువధర్మ శతకంలో 100 పద్యాలు, ఒక్కొక్క పద్యానికి ఒక విశిష్టత మనకు కనబడుతూ ఉంటుంది. మన యొక్క అవగాహన బట్టి అర్థమవుతూ ఉంటుంది. మన జీవితంలో అనుభవాన్ని బట్టి మనకి ఎక్కువ అవగాహన వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పద్యం మరలా మనం గానం చేసుకుంటున్నాం. వేదమనగనేమో ఎరుగక కొందరు వదులాడుకొనుచు అదిరిపడుచుందురు.
సృష్టి విజ్ఞానంబు మానవధర్మంబు వివరించునట్టిదే వేదంబు యువక. వేదం అంటే అమో అనుకోపోకండి. వేదం అంటే ఆంగ్లంలో విజలం అంటే జ్ఞానము. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానము, సృష్టి జ్ఞానము, ప్రకృతి జ్ఞానము, జ్యోతిర్జ్ఞానము, రకరకాల జ్ఞానం వ్యక్తమవుతూ ఉంటుంది మనకి. జ్ఞానము అన్నదంటే విజడం. వేదం అంటే ఏవం వేద అంటుంది మంత్రపుష్పం. జ్ఞానము. మనము జ్ఞానం కావాలని స్వామి సంకల్పమే అన్నది. భగవద్గీతలో స్వామి చెప్తారు, శ్రీకృష్ణ భగవానుడు జ్ఞానీ త్వాత్మైవ మే మతం అంటే జ్ఞానమే నా భావనము, మతమను. జ్ఞానం కావాలని స్వామి యొక్క ఉపదేశం కాబట్టి మనందరం కూడా లోకజ్ఞానంతో జీవించాలి, ఆత్మజ్ఞానంతో జీవించాలి, దివ్యజ్ఞానంతో ప్రవర్తించాలి. లౌకిక జ్ఞానం అవసరం, తర్వాత ఆత్మజ్ఞానము, దివ్యజ్ఞానము. ఈ జ్ఞానం మనం కలిగి జీవించాలనుకోండి, మనం శాంతియుతంగా జీవిస్తాము. మన జ్ఞానులను కావాలని, మనల్ని జ్ఞానులుగా తీర్చిదిద్దాలని సద్గురు పరంపరల్ని, పరముల పరంపరల్ని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ మన గీతాచార్యుని చూపులలో, మంద్రగీతాచార్యుని పలుకులలో, పరమ పురుషుని పరమ ప్రేమలో, అవతారమూర్తుల వెలుగుబాటలో లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.